చేసుకోవచ్చు. హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను ఈరోజు క్యారెట్ జామ్ చేస్తున్నాను. దీంట్లో క్యారెట్ కోవా వేసి కూడా చేస్తాను. చూడండి, ముందుగా వాటర్ తీసుకొని దాంట్లో షుగర్ యాడ్ చేస్తున్నాను. దీనికి తగ్గ షుగర్ వేసి యాడ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా మరిగినాక చిక్కబడ్డాక తీస్తాను. తర్వాత క్యారెట్ తీసుకున్నాను. ఇది మిక్సీ జార్ పడతాను. క్యారెట్ తీసుకున్నాను, ఇది మిక్సీకి పట్టేస్తాను. చూడండి, షుగర్ పాకం రెడీ అయిపోయింది. చేతికి ఇట్లా అంటుకుంటుంది. కొద్దిగా దీంట్లో నిమ్మరసం పిండుతాను. దీంట్లో కొద్దిగా నెయ్యి వేస్తాను. కొద్దిగానే చాలండి. పాలు అన్నీ వేస్తాను కదా, అందుకే దీంట్లో క్యారెట్ వేస్తాను. పొడిపట్టిన క్యారెట్ మొత్తం దీంట్లో వేసేస్తాను. కోవకి కొబ్బరి పొడి తీసుకున్నాను. దీంట్లో మిల్క్ పౌడరు యాడ్ చేస్తున్నాను. దీంట్లో చాలా బాగుంటుందండి. కొద్దిగా పాలేస్తాను. పాలేసి కొద్దిగా చిన్నగా ముద్దల్లాగా కట్టేస్తాను. చాలా బాగుంటుందండి. నేను కూడా ఇప్పుడే ఒకసారి చేశాను. చాలా బాగా నచ్చింది. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. అందుకే మళ్ళీ పెడుతున్నాను. కొద్దిగా నెయ్యిలో బాగా ఫ్రై అయిపోయిందండి. దీంట్లో పాలేస్తాను. దీని పచ్చివాసన అంతా వెళ్ళిపోయింది. ఇది కొద్దిగా ఉడకనివ్వాలి. గోధుమ రవ్వ అండి. దీంట్లో 1 కప్ వేస్తాను. నేను వేస్తున్నానండి. 1 కప్పు చాలండి. ఇది దగ్గర పడే వరకు చేస్తూ ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, దగ్గర చిక్కు పడుకొచ్చింది. కొద్దిగా ఇది గోరువెచ్చగా అయినప్పుడు బాల్స్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా అనుకుంటే కొద్దిగా చేతికి నెయ్యి రాసుకొని అనేసుకుంటే అయిపోతుంది. దీంట్లో మధ్యలో పెట్టేసి ఇది నూనెలో ఫ్రై చేయాలి. పెట్టాను. ఆయిల్ వేస్తాను. కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకొని చక్కెర పాకంలో వదిలేసుకోవడమే. వేయండి ఫ్రెండ్స్, వేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలి. ఫ్రై అయిపోతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయినవి. దీంట్లో చక్కెర పాకంలో వేస్తాను. నేను విలాచి పౌడర్ వేయడం పెట్టలేదు, అందుకే చెప్తున్నాను. కొద్దిగా విలాచి పౌడర్ కూడా వేసాను. చాలా బాగున్నాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒక్క 10 నిమిషాలు ఉంటే చాలు. చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయింది. చాలా బాగా వచ్చింది.